అదేంటి కొంగువా పార్ట్ 1 మూవీ ఫెయిల్ అయింది కదా, అసలు దీనికి పార్ట్ 2 ఉంటదా అంటే ఎస్, కొంగువా మూవీ పార్ట్ 2 కూడా ఉంటది. ఎందుకంటే మనకి ఇంతకు ముందు తమిళ్లో పొనియన్ సెల్వన్ PS1 అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ కూడా ఫెయిల్ అయింది. అలాగని చెప్పి పార్ట్ 2 రాకుండా ఉండలేదు కదా. అదే విధంగా ఇక్కడ కొంగువా మూవీ కూడా పార్ట్ 2 ఖచ్చితంగా వస్తుంది. ఈ కొంగువా పార్ట్ 2 మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనం పార్ట్ 1 లో డైరెక్టర్ మనకి చెప్పకుండా వదిలేసిన కొన్ని క్వశ్చన్స్ ఆధారంగానే ఈ పార్ట్ 2 ఎక్స్పెక్ట్ స్టోరీని ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఈ సినిమా చూడని వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేసొచ్చు, ఎందుకంటే ఇందులో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి 3-4 డేస్ అయిపోయింది కాబట్టి కొంగువా మూవీ గురించి చాలా విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఇందులో స్పాయిలర్స్ అయితే చాలానే ఉంటాయి. సో యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఇఫ్ యూ డిడ్ంట్ వాచ్ దిస్ మూవీ సో ఫార్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కొంగువా మూవీ ఎండింగ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో సూర్య గారు లాస్ట్ లో తన 2 ఫింగర్స్ ని చూపించి క్లియర్ గా పార్ట్ 2 ఉండబోతుందని చెప్పారు. అలాగే మూవీ చివరిలో మనకి కార్తీ క్యామియో ఒకటి ఉంటుంది. సో అది కూడా సూర్యకి యాంటాగనిస్ట్ గా, అంటే ఇంచుమించు కార్తీ క్యారెక్టర్ విలన్ రోల్ అని మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. కాకపోతే కార్తీ పార్ట్ అంతా కూడా పార్ట్ 2 లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ లో ఉంటుందన్నమాట. సో కొంగువా పార్ట్ 1 లో కార్తీ గురించి మనకు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు. అదేంటంటే కపాలదీవి నాయకుడైన బాబీ డియోల్ కి అతని దాస్ కి పుట్టిన ఒక సంతానమే ఈ కార్తీ. కాకపోతే ఈ కార్తీని ఆ దీవి ప్రజలు గాని బాబీ డియోల్ గాని ఎవరు కూడా వారసుడిగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ కపాలదీవి నాయకుడు బాబీ డియోల్ కి ఒక 3-4 కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళే అఫీషియల్ గా కొడుకులని చెప్పారు. కాకపోతే ఈ కార్తీని మటుకు వాళ్ళు అఫీషియల్ గా వారసుడని అయితే ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. మనకు ఆ విషయాన్ని పార్ట్ 1 లో కపాలదీవి నాయకుడు అంత్యక్రియల్లో చెప్పారనమాట. ఇంకొక విషయం ఏంటంటే కపాలదీవి నాయకుడు తాలూకా వారసులు ఎవరైతే ఉన్నారో అఫీషియల్ వారసులందరూ కూడా చనిపోయారు. ఎందుకంటే కొంగువా వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ చంపేశాడు. ఇంకా మిగిలిన ఒకే ఒక్క అనఫిషియల్ వారసుడు కార్తీ. సో పార్ట్ 2 లో అయితే కార్తీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ రోల్ అయితే కొంగువాకి యాంటీగా మనం చూడబోతున్నాం. ఇక్కడే మనం ఇంకొక విషయం అయితే అబ్జర్వ్ చేయాలి. అసలు కొంగువా మూవీలో పీరియాడిక్ టైంలో జరిగిన గొడవలన్నీ కూడా దానికి మూల కారణం ఏంటి? ఒక గ్రీక్ ఎంపరర్ సముద్రంలో ఒక షిప్ మీద వచ్చి ఆ దగ్గరలో ఉన్న 5 దీవుల్లో ఏదో ఒక దీవిని ఆక్రమించుకొని అక్కడి నుంచి తన వ్యాపార కార్యకలాపాలు అవి సాగించాలి అని అనుకుంటాడు. సో దానికి గాను కొంగువా ఉన్న దీవిని ఆ గ్రీక్ నాయకుడు ఎంచుకుంటాడు. కాకపోతే కొంగువా ఉన్న కోనని, అదే కొంగువా ఉన్న దీవిని ఆక్రమించుకునే క్రమంలో కపాల కోన నాయకుడు బాబీ డియోల్ చేతిలో ఆ గ్రీక్ నాయకుడు కూడా చనిపోతాడు. అంటే ఇక్కడ మనకు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఆ గ్రీక్ ఆర్మీ అంతా కూడా కపాల దీవికి యాంటీగా తయారవబోతుందని మనకైతే క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంగువా పార్ట్ 1 మూవీలో ఒక సీన్ లో కపాలదీవి నాయకుడు అక్కడున్న మిగతా కోనల నాయకుల్ని ఒక విషయం అడుగుతాడు. మీరు ఇప్పుడు నేను చేయబోయే యుద్ధంలో నా సైడ్ ఉంటారా కొంగువా సైడ్ ఉంటారా అని అడగగానే అక్కడ ఒక 2-3 దీవుల నాయకులు అయితే కపాల కోన సైడ్ అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కపాల కోన నాయకుడితో మిగతా అన్ని దీవులు కూడా ఉన్నారు. సో ఇక్కడ కపాలదీవి నాయకుడు బాబీ డియోల్ ఆ గ్రీక్ నాయకుడిని చంపేశాడు కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రుడు అనే ఫార్ములా ప్రకారం కొంగువాతో ఆ గ్రీక్ రాజులందరూ కూడా కలిసి మిగతా దీవులకి ఇంకా కొంగువా అండ్ గ్రీక్ రాజులకి యుద్ధం అయితే జరగవచ్చు. ఇదంతా పార్ట్ 2 లో మనకు చూపించవచ్చు. సో ఇది కూడా మనం పార్ట్ 1 స్టోరీ బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కొంగువా పార్ట్ 1 మూవీలో వార్ సీన్స్ అయితే మనం మిస్ అయ్యాం. అంటే 2 నాయకుల సైన్యాలు యుద్ధం చేసుకోవడం లాంటి సీన్స్ అయితే మనకి కొంగువా పార్ట్ 1 లో అయితే ఎక్కడ కనిపించవు. అంతా కూడా కొంగువా కపాల కోన సైనికులు ఒక 500 మందితో నాయక సాంగ్ లో యుద్ధం చేయడం మాత్రం చూపించారు. కాకపోతే పార్ట్ 2 లో మాత్రం కొంగువా ఇంకా గ్రీకు రాజులు ఒక టీమ్ గా ఏర్పడి మిగిలిన 4 కోణాలు కూడా ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళకి వీళ్ళకి మధ్య యుద్ధం జరిగే అవకాశం అయితే పార్ట్ 2 లో మనకు చూపించవచ్చు. కొంగువా పార్ట్ 1 లో మనకి ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే కార్తీ అసలు చిన్నపిల్లలతో ఆ బ్రెయిన్ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తున్నాడు? ఈ విషయం అయితే మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే కొంగువా ఫ్రాన్సిస్ గా పునర్జన్మ ఎత్తాడని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే కార్తీ కూడా ప్రెజెంట్ జనరేషన్ లో పునర్జన్మ ఎత్తి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడని కూడా మనకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టరీ ఏంటంటే కార్తీ అని సూర్య అయితే పునర్జన్మ ఎత్తారు అనుకోవచ్చు. కాకపోతే ఆ చిన్న పిల్లోడు మాత్రం, అంటే ఆ పులమ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడు మాత్రం పునర్జన్మ అయితే ఎత్తలేదు. ఇక్కడ మనకి ఏం చూపించారంటే ఒక ల్యాబ్ లో చిన్న పిల్లల మీద బ్రెయిన్ ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా పిల్లోడు అక్కడ నుంచి పారిపోయినట్టుగా చూపించారు. సో ఈ పిల్లోడి స్టోరీ ఈ జన్మలో ఏంటి అనేది మనకి క్లారిటీ అయితే ఇవ్వలేదు. దానికి తోడు ఒక సీన్ లో ఆ పిల్లోడు బయటకు చూస్తున్నప్పుడు క్లైమాక్స్ లో కొన్ని కార్లు అయితే గాల్లోకి లేస్తాయి. సో ఇక్కడ ఏదో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ కూడా మనకి క్లియర్ గా చూపించారు. అంటే కొంగువా పార్ట్ 2 లో ఆ పిల్లోడి దగ్గర నుంచి మనం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రెజెంట్ జనరేషన్ లో కార్తీ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఒక కారణం ఉండొచ్చు. అదేంటంటే గత జన్మలో కార్తీ సైడ్ ఉన్న ట్రైబల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మిగిలిన 4 దీవులు కూడా గత జన్మలో కార్తీ వైపు పోరాడి ఉండొచ్చు. కాకపోతే ఈ జన్మలో కూడా కార్తీ తన సైన్యాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా చేస్తూ ఉండే అవకాశం అయితే ఉంది. అదంతా కూడా మనకు పార్ట్ 2 లో చూపించే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు పార్ట్ 1
లో అసలు ఏం చూపించారు. కొంగువా పొలవాకి ఒక మాట ఇచ్చాడు. అదేంటంటే నేను నా జాతి ప్రజలు కాపాడుకొని చివరిగా నీ చేతిలోనే చనిపోతాననే మాట అయితే ఇచ్చాడు. కాకపోతే కొన్ని పరిస్థితులు చూస్తే పార్ట్ 1 లో కొంగువా పొలవాకి ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకోలేకపోతాడు. ఎందుకంటే పొలవా ఒక వార్ సీన్ లో సముద్రంలో పడి షార్క్ చేతిలో చనిపోతాడు. సో ఈ జన్మలో ఆ మాట నిలబెట్టుకోవాలంటే పార్ట్ 2 లో ఏం జరిగే ఛాన్స్ ఉంది? కొంగువా ప్రెజెంట్ జనరేషన్ లో ఫ్రాన్సిస్ గా పునర్జన్మెత్తి ఆ పిల్లాడిని కాపాడడం అనేది కొంగువా చేసిన ప్రామిస్ కాదు. అక్కడ కొంగువా చేసిన ప్రామిస్ ఏంటి? పిల్లాడి చేతిలో చనిపోవడం. అంటే నాకు తెలిసి కొంగువా పార్ట్ 2 లో క్లైమాక్స్ లో ఆ పిల్లాడి చేతిలో ఈ ఫ్రాన్సిస్ చనిపోవచ్చు. ఎందుకంటే స్టోరీ ప్రకారం కొంగువా పొలవాకి ఇచ్చిన మాట అదే కాబట్టి క్లైమాక్స్ అయితే పిల్లాడి చేతిలో ఫ్రాన్సిస్ చనిపోయే ఛాన్స్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ కొంగువా పార్ట్ 2 ఎక్స్పెక్టెడ్ స్టోరీ. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.